ఓం బం భైరవాయ నమః. నేను కాలభైరవమాల 41 డేస్ కంప్లీట్ చేసుకొని ఆ కాశీ క్షేత్ర పాలకుడు కాలభైరవుని దర్శనం కోసం నేను కాశీకి బయలుదేరాను. సో నాకు జరిగిన పరిణామాలన్నీ నేను కంప్లీట్గా 15 రోజులు నేను కాశీలోనే ఉన్నాను. సో ఆ 15 రోజుల్లో నేను ఏమేమి చేశాను అనేది ఒక చిన్న వీడియో ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను. స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. నా ఎక్స్పీరియన్స్ నేను అక్కడ ఏమేమి చేశాను అనేది మీకు చెప్తాను. సో ఇది నేను ఇక్కడి నుంచి వెళ్ళినప్పుడు హైదరాబాద్ నుంచి ధానాపూర్ ఎక్స్ప్రెస్ డైరెక్ట్ ఉంటుంది. నేను 3 టైర్లో వెళ్ళాను. సో అప్పుడు వెళ్ళినప్పుడు దిగిన ఫొటోస్ ఇవి. సో ధానాపూర్ ఎక్స్ప్రెస్కి వెళ్ళాను అనమాట. సో ఇందాక వెళ్ళా కదా, ధానాపూర్ ఎక్స్ప్రెస్లో వెళ్ళినప్పుడు 29 అవర్స్ జర్నీ, కానీ దగ్గర 33 అవర్స్ అంటే ఒక 4-5 అవర్స్ ఎక్స్ట్రా పడింది అనమాట అక్కడికి చేరుకునేదలికే. సో 34 అవర్స్ అనుకోండి, అప్రాక్సిమేట్లీ 34 అవర్స్ జర్నీ హైదరాబాద్ టు ధానాపూర్ అంటే కాశీ వారణాసికి. సో వారణాసికి వెళ్ళినప్పుడు ఇది మీరు చూస్తున్నారు కదా, అప్పుడే కుంభమేళ స్టార్ట్ అయింది. స్టార్ట్ అవ్వలేదు, స్టార్ట్ అవ్వబోతుంది. ఇవన్నీ కంటైనర్స్ చూడండి, అక్కడ షెడ్లు చిన్న షెడ్స్ అన్నీ కట్టారు కదా, అవన్నీ ఇదనమాట. ఇదంతా నది అనమాట. యమున, సరస్వతి, గంగా నదులు. ఆ వాటర్ అన్ని అటు సైడ్ ఉన్నాయి కదా, ఈ ఫ్లైఓవర్ కింద ఉండేదంతా నదులు. అక్కడే టెంట్లు వేసారని చూడండి, టెంట్లు. అసలు దీని గురించి మళ్ళీ ఇంకొక వీడియో చేస్తాను నేను, ఎందుకంటే ప్రయాగ్రాజ్లో స్టార్ట్ అయింది 13, 14. నేను ఆ 2 రోజులు అక్కడ స్నానాలు చేశాను. దానికి అసలు మామూలుగా లేదు. దాని గురించి కానీ నేను మళ్ళీ చెప్తాను, ఎందుకంటే అక్కడ మామూలుగా చేయలేదు నరేంద్ర మోడీ గారు. చాలా మంచిగా సౌకర్యాలు అయితే మంచిగా కలిగించిండు. దాని గురించి సపరేట్ వీడియో చేస్తున్నా, మళ్ళీ చూడండి. సో ఇది నా గుర్తు కోసం నేను చేస్తున్నా. ఇది వారణాసి. ఫస్ట్ టైం నేను దిగినప్పుడు రైల్వే స్టేషన్లో దిగి బయటకు వచ్చిన తర్వాత ఈ వ్యూ కనిపిస్తుంది మీకు, చూడొచ్చు. చిన్న వ్యూ వారణాసి. ఇది రైల్వే స్టేషన్ అండి కంప్లీట్గా. ఇక్కడి నుంచి బయటికి వెళ్తే ఆటోస్, రిక్షాస్ అన్నీ ఉంటాయి. అక్కడి నుంచి మనము వెళ్ళొచ్చు. రూమ్స్ బుక్ చేసుకోవాలి, ముందే బుక్ చేసుకుంటే చాలా బెటర్ అండి, లేదంటే చాలా ఇబ్బందులు పడతాం మనము. అక్కడ బేసిక్గా సింగిల్స్కి అయితే చాలా ఇబ్బంది అండి. ఎవరైనా కానీ కాశీకి రావాలనుకుంటే ఫ్యామిలీతో వస్తే ఓకే, కానీ సింగిల్స్కి ఈ మధ్య ఇవ్వట్లేదంట. ఏంటి, రూమ్స్ ఇవ్వట్లేదంట. సో చూద్దాం. ఇది నేను బేసిక్గా ఏంటంటే రూమ్స్ ఇవ్వట్లేదని, ఎందుకంటే ఇక్కడికి వచ్చి అందరూ చాలామంది చనిపోతున్నారంట. నేను అడిగిందని, నేను చాలా రూమ్స్ తిరిగాను, నాకు కానీ సింగిల్స్ అని ఇవ్వలేదు. సో మళ్ళీ నాకు వేరే పర్సన్ తగిలాడు అనమాట, షేరింగ్ కోసం అని చెప్పేసి ఆయనతో నేను షేర్ చేసుకొని ఉన్నాను. ఇది మీరు చూస్తున్నారు కదా, ఈ వ్యూ అంతా ఎక్కడంటే కాలభైరవ స్వామి టెంపుల్ ఆవరణం లోపలికి ఎంటర్ అవుతున్నా నేను. సో కాశీలో దిగిన తర్వాత రూమ్కి వెళ్ళి స్నానం చేసుకొని తర్వాత నైటే అదే రోజే జనవరి 1 ఎట్లయినా కానీ నేను దర్శనం చేసుకోవాలనుకున్న భైరవుని దర్శనం అయిపోయింది. కాలభైరవ దర్శనం కూడా అయిపోయింది. కాలభైరవ దర్శనం అయింది, కాశీ విశ్వనాథ దర్శనం కూడా అయిపోయింది. అయిన తర్వాత నేను ఇంటికి వెళ్ళా, రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకున్నా. సో లోపల కాలభైరవ స్వామి లోపల టెంపుల్ లోపల చూడండి, టెంపుల్ లోపల ఇది కాలభైరవుడితో కనబడ్డు. అక్కడ బేసిక్గా వీడియో చేయడానికి లేదు, నేను నార్మల్గా చేశాను అనమాట. సో దర్శనం అయిపోయింది. దర్శనం అయిపోయిన తర్వాత నేను ఏం చేశానో తెలుసా? సో దర్శనానికి లోపల బేసిక్గా వాళ్ళ పర్మిషన్ తీసుకుని గర్భగుడి లోపలికి వెళ్ళి, కాలభైరవుని లోపలికి వెళ్ళి అక్కడ నా మాలని సమర్పించానమాట. సో అయిపోయిన తర్వాత మళ్ళీ నేను కాశీ విశ్వనాథునికి టెంపుల్లోకి వెళ్ళి ఆయన శివయ్య దర్శనం చేసుకొని హ్యాపీగా మళ్ళీ రూమ్కి వచ్చేసా. వచ్చిన తర్వాత ఈ వ్యూ చూస్తున్నారు కదా, ఇది వ్యూ ఏంటంటే ఇది గేట్ నెంబర్ 1 అనుకోండి. ఇది కాశీ విశ్వనాథునికి ఎంట్రన్స్ అనమాట. ఇది చూడవచ్చు, మీ విజువల్స్ అన్నీ చూడవచ్చు. సో ఇది చాలా పెద్దగా ఉంటుంది ఘాటు. ఇక్కడి నుంచి లోపలికి వెళ్తే అక్కడ టెంపుల్స్ గోపురాలు కనిపిస్తున్నాయి కదా, అది. ఇక్కడి నుంచి కిందికి వెళ్తే నది అన్నమాట, గంగా నది. సో ఘాట్లు వస్తాయి అన్నమాట.
సో వెళ్తున్నాను చూడండి. బేసిక్గా కాశీకి అనేది అబ్బా నిజంగా నేను జనవరి 1 దిగాను కదా, జనవరి 1 నుంచి 15 వరకు ఉన్నానండి. అసలు మామూలు చలి కాదు, విపరీతమైన చలి. అసలు ఆ చలికి చాలామంది అసలు ఎప్పుడు లేదు ఇంత చలి అని చెప్పేసి అటు సైడ్ ఉన్న వాళ్ళు కానీ అన్నారనమాట. ఇది గంగా నది ఘాట్స్ అనమాట, ఇవి బేసిక్గా ఘాట్స్. సో ఇంతకుముందు ఇలా ఉండేది కాదంట. బేసిక్గా నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత నరేంద్ర మోడీ గారు చాలా మంచిగా చేశారు అసలు. సో ఇప్పుడు చూడొచ్చు ఇంత స్పేస్ని అసలు ఇన్ని స్టెప్స్ మీద ఎక్కి, అంటే ఈ విజువల్ కానీ చాలా బాగా చేశాడనమాట అని చెప్తారు. ఇంతకుముందు అయితే ఇట్లా లేరు, నేను ఫస్ట్ టైం వెళ్ళాను కాబట్టి వేరే వాళ్ళు చెప్తున్నారు అనమాట. అప్పుడు వచ్చింటే అప్పటికి ఇప్పటికి చాలా మారిందని. సో అప్పటికి ఇప్పటికి చాలా డెవలప్మెంట్ అయింది. సో ఇది కాశీ విశ్వనాథన్ గేట్ నెంబర్ 1. బేసిక్గా 4 గేట్స్ ఉంటాయండి. గేట్ నెంబర్ 1, 2, 3, 4 ఉంటాయి విశ్వనాథ్ దర్శనానికి. గేట్ నెంబర్ 1లో వస్తే ఎప్పుడు రష్గానే ఉంటుంది. గేట్ నెంబర్ 2లో వస్తే కొంచెం రష్ తక్కువే ఉంటుంది. 3లో వచ్చినా కొంచెం తక్కువ ఉంటుంది. ఇంకా 4లో అయితే హెవీగా ఉంటుంది. 1, 4లో అయితే హెవీగా ఉంటుంది అనమాట. నేను ఈ 15 రోజుల్లో నేను ఈ కాశీ విశ్వనాథుని స్పర్శ దర్శనమే నేను 6 సార్లు స్పర్శ దర్శనం చేసుకున్నాను ఆ కాశీ విశ్వనాథుని. ఇంకా దర్శనం అయితే లెక్క లేనన్ని సార్లు చేశాను. కాలభైరవ స్వామి టెంపుల్కి, కాశీ విశ్వనాథ స్వామి టెంపుల్కి అసలు ఎన్ని రోజుకైతే దగ్గర నేను ఎన్ని కిలోమీటర్లు నడిచినా నాకే అర్థం కాలేదు. మినిమమ్ 50 కిలోమీటర్స్ అయితే కంప్లీట్ చేశాను రోజు. నాకు ఫస్ట్ డే 1 అయితే నాకు ఏం అర్థం కాలేదు, కానీ డే 2 నుంచి నేను కంప్లీట్గా అసలు నడిచేదే. మొత్తం ఎక్కడ పోవాలన్నా నడిచాను. ఇంకా ఫస్ట్ రోజు అయితే మొత్తం అంతా నేను ర్యాపిడోనే యూజ్ చేశాను అనమాట. ఎక్కడ వెళ్ళాలన్నా ర్యాపిడో అనేది చాలా బెస్ట్. ఇంకా సెకండ్ డే నుంచి ఇంకా అసలు చూడండి గంగా హారతి ప్రతిరోజు సాయంత్రం 6:30కి స్టార్ట్ అవుతుంది గంగా హారతి. 7:30 వరకు ఈ గంగా హారతి అనేది ఇస్తారనమాట. ఇక్కడ చూడొచ్చు, ఆ విజువల్ చూడొచ్చు మీరు. ఫుల్ ఉంటుంది క్రౌడు. సో ఇక్కడైతే చాలా ప్లెజెంట్గా చాలా పీస్ఫుల్గా అనిపించింది నాకైతే. చాలా బాగుంటుంది గంగా హారతి. వాళ్ళు చేసే విధానం అయితే చాలా నచ్చింది నాకు. చాలా బాగా అనిపించింది నాకు. నేనైతే ప్రతిరోజు వచ్చాను గంగా హారతికి. ప్రతిరోజు సాయంత్రం 6:30కి వచ్చి దర్శనం చేసుకున్న స్వామిని, గంగమ్మని, శివయ్యని. సో ఇది చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి తిలబండేశ్వర్ మందిర్ అనమాట. ఇది రోజుకి ఆవు గింజంత పెరుగుతూనే ఉంటుందంట ఈ శివలింగము. అది దాని విశిష్టత. సో ఇక్కడ చూస్తే నేను మళ్ళా 5th డే నేను గుండె చేయించాను. గుండె చేయించి తర్వాత శివయ్య దర్శనం కోసం అని చెప్పేసి కాలభైరవ ముందర మృత్యుంజయ టెంపుల్ అనేది ఒకటి ఉంటుంది, అక్కడికి వచ్చాను. అక్కడికి వచ్చి దర్శనం చేసుకున్నాను. తర్వాత బోట్ ఎక్కి బోట్లో అలా అన్నది ఎంత అన్ని ఘాట్లు చుట్టేసామన్నమాట. నైట్లో కానీ మళ్ళీ ఇంకోసారి బోట్ ఎక్కాను. నైట్ వ్యూలో ఎలా ఉంటుందని చూశాను. సో చాలా బాగుంటుంది. కాశీలో అడుగడుక్కి శివలింగాలే అండి, అడుగడుక్కి. సో ఇక్కడ చూస్తే గౌలమ్మ టెంపుల్, ఇది గౌలమ్మ టెంపుల్ వెళ్ళిపోయింది. ఇది సాక్షి, ఇక్కడ చూడొచ్చు వినాయకుడిని చూడండి. సాక్షి, శ్రీ సాక్షి వినాయకుడు అన్నమాట. సో చాలా పవర్ఫుల్. సో ఫస్ట్ ఆయన దర్శనం చేసుకొని వెళ్ళిపోతాడు. దుండి గణపతి ఒకటి వస్తుంది, తర్వాత సాక్షి గణపతి. అంటే మనం వెళ్తూ ఉంటే గేట్ నెంబర్ 2లో వెళ్తే ఇవి 2 వస్తాయి. ఈ 2 తర్వాత మనం మన విశ్వనాథుని దర్శనం చేసుకోవచ్చు అన్నమాట. సో తొమ్మిది రాత్రులు అయితే నిద్ర చేసి తర్వాత 10వ రోజు నేను పొలిమేర దాటాను అనమాట. కాశీ పొలిమేర దాటా. ఎందుకంటే 10వ రోజు వచ్చేసి నేను అయోధ్యకి వెళ్ళాను. ఆ రోజే వైకుంఠ ఏకాదశి. సో వెళ్ళాను అనమాట. వెళ్ళేసి మంచిగా అక్కడ కానీ శ్రీరాముల దర్శనం చేసుకున్నాను. దాని తర్వాత మళ్ళీ నేను రిటర్న్ బ్యాక్ వచ్చేసి అక్కడ ఉన్న అన్ని టెంపుల్స్ అన్ని చూసి వచ్చేసి మళ్ళీ ఇటుకు వచ్చేసాను అనమాట. ఇది చూస్తున్నారు కదా ఇప్పుడు మీరు చూస్తే చాలా పవర్ఫుల్ గాడు. అది పరాక్రమణ టెంపుల్ అంటారు. పరాక్రమణ టెంపుల్ అంటే ఏంటి అంటే మనము ఏవైతే కాశీలో కాశీలో ఉన్న టెంపుల్స్ అన్నీ మనం చూడలేమంట. బేసిక్గా చాలా ఉన్నాయంట, చాలా అంటే చాలా ఉన్నాయంట. సో వాటన్నిటికి వెళ్ళకోకుండా వారు ఈ పరాక్రమణ టెంపుల్కి వెళ్ళి 108 ప్రదక్షిణలు చేస్తే ఖచ్చితంగా మనం అనుకునేవి అంటే
కాశీలో ఉన్న క్షేత్రాల్లో అంటే టెంపుల్స్ ఉన్న అన్నీ చూసినంత పుణ్యం మనకు కలుగుతుందని నాకు వేరే అమ్మగారు చెప్పారు. అంటే ఈ విగ్రహాలన్నీ మీరు చూస్తున్నారే ఇవన్నీ గ్రహాలండి. అసలు శుక్రేశ్వరుడు, శుక్రుడు, కుజుడు, బుధుడు ఇవన్నీ ఉన్నాయి కదా. ఇంతకుముందు వెళ్ళాయి బ్యాక్ సైడు, అవన్నీ కొంచెం స్కిప్ చేయకుండా చూడండి. నిజంగా అంటే అవన్నీ గ్రహాలు ఇక్కడే స్వయంభూగా వెలిసాయంట అవన్నీ గ్రహాలు. సో దాని గురించి నేను చెప్దాం అనుకున్నా, సడన్గా మాట్లాడుకుంటూ వచ్చేసిన నేను ఇలా. దాన్ని చూడండి, ప్రతి ఒక్క గ్రహము ఉన్నారు. నేను అయితే బాగా తిరిగాను అనమాట, బాగా చూశాను. వాళ్ళు దాని గురించి కానీ మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఈ రిక్షా ప్రయాణం తర్వాత దర్శనాలన్నీ చేసుకున్న తర్వాత రిక్షా ఎక్కాను. అంటే కాళ్ళు నొప్పి 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 అనేది నాకు అసలు కలగలేదు. కానీ నాతో పాటు ఇంకొక ఆయన వచ్చాడనమాట, ఒక పెద్ద ఆయన వచ్చారు. సో ఆయన కోసం నేను రిక్షా ఎక్కి అలా వెళ్ళానమాట. సో ఎక్కడ చూసినా ఇది మంట లేకుండా, చలిమంట లేకుండా అది ఉండదండి. ఎక్కడ చూసినా అది కామన్. సో ఇది బేసిక్గా నేను చాలా చెప్పాలి కాశీ గురించి. చెప్తాను, కొంచెం సమయం తీసుకొని చెప్తా. థ్యాంక్ యూ.